క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. మన కొత్తపల్లి పంచాయతీ ప్రెసిడెంట్ గారికి శివచంద్రరెడ్డి అన్న గారికి మా టీచర్స్ కాలనీ ప్రజలందరము కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇప్పటి వరకు గత 40 ఏళ్ళ నుండి మా టీచర్స్ కాలనీ ఉంది, కానీ గత పాలకులు ఎవరు కూడా, మేము ఎన్నోసార్లు పోయినాము గత పాలకుల కాడికి, ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. మా శివన సర్పంచ్ అయినప్పటి నుండి పంచాయతీ బాగోగులు బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మా ఎమ్మెల్యే వరదారెడ్డి గారి ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా పరుగు తీస్తుంది పంచాయతీ. ప్రత్యేకంగా దృష్టి పెట్టినాడు ఈయన పెద్ద ఆయన. కాబట్టి మాకు మురి కాలువలు బాగా ఇప్పటి నుండి బాగుపడుతున్నాయి. కాకపోతే మాకు ఆంజనేయ స్వామి రిలయన్స్ బంకు దగ్గర నుండి మాకు పప్పులపట్టి రమణ మా ఇంటి దగ్గర వరకు రోడ్డు కావాలి. ఎన్నోసార్లు గత పాలకుల్లో చెప్పినాము, ఇంతవరకు పట్టించుకోలేదు. కాకపోతే వాళ్ళు బేగపోతే నేనైనా నా సొంత డబ్బులతో వేయించుకొని అనుకుంటున్నాము. మేము మా పంచాయతీలో మంచి కింద సొంతాలు వేసుకొని మేమంతా వేసుకోవాలనుకుంటున్నాము. కాకపోతే అంతవరకు రాకుండా మా సర్పంచ్ గారు చొరవ తీసుకొని ఇప్పుడు వేస్తామంటున్నాడు. ఆయన తొందరగా వేయాలని ఆయన మేము కోరుకుంటున్నాము, ఆశిస్తున్నాము. కానీ ఇప్పుడు మాకు త్వరగా ఆ రోడ్డు, ముఖ్యంగా రోడ్డు కాలువ రెడీ అవుతుంది. రోడ్డు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది త్వరగా పూర్తి చేయాలని మా సర్పంచ్ గారిని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గౌరవనీయులు సర్పంచ్ గారు మన మధ్యలో ఉండడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. టీచర్స్ కాలనీ సమస్యలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. మరి
రమణన్న గారితో సంప్రదించినప్పుడు దీనికి ఒక మార్గం ఏర్పాటు చేయాలన్నప్పుడు ఆ విషయం అందరం కలిసి వెళ్ళి శివచంద్రారెడ్డి అన్న గారితో చెప్పినప్పుడు చాలా రోజుల నుండి ఈ నీరు ఏ విధంగా తరలించాలి అనే దానికోసం చూస్తున్నప్పుడు ఇంజనీర్ భరత్ రెడ్డి గారు వచ్చి చూసి ఇక్కడ నుండి చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. వర్షం వస్తే టీచర్స్ కాలనీ అంతా కూడా నీళ్లు నిలబడుతున్నాయి, రోడ్లు సక్రమంగా లేవు, కాలువలు సక్రమంగా లేవు. అందుకాబట్టి ఈ పెద్ద కాలువ వేయడం ద్వారా టీచర్స్ కాలనీకి ఎలాంటి సమస్య లేకోకుండా రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. దీనికి సహకరించినటువంటి శివచంద్రారెడ్డి గారికి, సర్పంచ్ గారికి, ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారికి, మరి స్థానిక ప్రజలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సమస్య చాలా 35-40 ఏళ్ల నుండి ఉంది. మరి అప్పటి నుండి కూడా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందున్నటువంటి వారు చేయడం తక్కువైపోయింది పనులు. మరి ఇప్పుడు సర్పంచ్ గారితో మేమందరం, స్థానిక ప్రజలు మేమందరం కూడా స్థానిక వార్డు మెంబర్గా మేము వెళ్ళి చాలా సార్లు చెప్పడం జరిగింది. ముందు జరిగిన సంఘటనలను బట్టి ఇప్పుడు అన్నగారు త్వరగతిన ఈ పనులు పూర్తి చేసేదానికి పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా ఈ పనులు పంచాయతీలో త్వరగతిన పూర్తి అవుతున్నాయి. దానికి సహకరించినటువంటి సర్పంచ్ గారికి, మరి ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారికి, స్థానిక ప్రజలకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గతంలో చాలా రోజుల నుండి టీచర్స్ కాలనీ అయితేనేమి, రాజేశ్వరి కాలనీ అయితేనేమి, ఇక్కడ నుంచి దాదాపు మోడంపల్లె నుండి వచ్చేటటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా చాలా ఏళ్ళ కింద నుంచి చాలా ఇబ్బంది, కాలువలు ఊడిపోయి ఎవరు పట్టించుకోక, నీళ్లు రాక, చాలా వర్షాకాలం వస్తే ఇళ్లలోకి నీళ్లు ఊటలు పెరగడము, చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మా కాడికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి పంచాయతీ దగ్గరకు వచ్చి అడగడము, దానికి మేము ఎలా చేయాలా అనేది ఆలోచన చేసి ఇంజనీర్ అయినటువంటి భరత్ రెడ్డిని అందరినీ పిలిపించి ఇక్కడ నీళ్లు ఉండకూడదు, నిల్చకూడదు, ఎంత వర్షం వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే నిన్నటి దినం నుంచి ఈ కాలువ దాదాపు మీటర్ కాలువ మొదలు పెట్టాం. మోడంపల్లి నుండి వచ్చేటటువంటి నీళ్లు ఇక్కడ ఈ రాజేశ్వరన్న కాలంలో నుంచి, టీచర్స్ కాలంలో నుండి వచ్చే నీళ్లు ఇక్కడ వైట్ హౌస్ లోటి, ఆ నీళ్ళన్నీ కూడా ఒక చుక్క గుడక నిల్చకుండా ప్లాన్ ప్రకారం లెవెల్ చూసి నిన్నటి దినం నుంచి స్టార్ట్ చేశాం 3 అడుగుల రోడ్డు. అది 10-15 రోజుల్లోనే ఈ కాలువ అయిపోజేస్తామని చెప్పి మీ ద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా కానీ మా దృష్టికి వచ్చి ఇది అవసరం అంటే ఖచ్చితంగా నిలబడి దగ్గరుండి పని మొదలు పెడితే పని అయిపోయినంత వరకు డే అండ్ నైట్ కష్టపడి పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏదైనా ఇంకా ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే గౌరవ పెద్దలు మన నంద్యాల వరదరాజు రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారిని సంప్రదించి ఇది చాలా అవసరంనా, ఇది ఖచ్చితంగా చేయాలా, ఇది చేయకపోతే ఇబ్బందిగా ఉంటుంది, మనం ఎలక్షన్లలో అయితేనేమి, ఇంతకుముందు అయితేనేమి ఏదైనా కానీ మనం మాటిచ్చాము చేయాలనే ఉద్దేశం చెప్తే ఆయన ఖచ్చితంగా అవసరం అనే దానికి ఏ పనైనా కానీ ఎన్నుకాడాక అనేది ఆయన ఒక సందేశం. ఇట్లాంటి విషయాలకు ఆయన ఈ కొత్తపల్లె పంచాయతీలో చాలా పెద్ద పంచాయతీ, ఇది దాదాపు 20 ఊర్లు ఉన్నటువంటి పంచాయతీ. ప్రతి చాట ఎక్కడే కానీ ఈరోజు నాకు సంతోషమైనటువంటి విషయం ఏమంటే మా ఏరియాలో 2 రోజులు కానీ 3 రోజులు కానీ నీళ్లు రాలేదని ఎవరు అడగలేదు. అడిగిన తక్షణమే ఏదైనా మోటార్ ప్రాబ్లం అయితే, కాలువలో ఏదైనా ఇది ప్రాబ్లం అయితే పైపులు పోతే తప్ప నీళ్లు అనేది సమస్య లేకోకుండా చేసినటువంటి ఘనత మాకు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే సీసీ రోడ్లు రాజేశ్వరన్న కాలనీలో చాలా రోజుల నుండి గతంలో కొంత బేసినారు, కొంత గ్యాప్ ఉన్నది. ఈ రోజుతో 6 రోడ్లు అయిపోతాయి. ఇంకా ఏదైనా కానీ రాజేశ్వరన్న కాలనీలో కూడా మేము చేయాలని చెప్పి కూడా కృతనిశ్చయితం ఉన్నాం. ఏది చేసినా డబ్బులతో కూడుకున్నటువంటి విషయము. పంచాయతీలో డబ్బు దాన్ని చూసుకొని అనుకూలంగా ఆ డబ్బుకు సరిపడా ఉన్నటువంటి కాకుండా అదనంగా కూడా కొంత చేస్తానే ఉన్నాం. ఏదైనా కానీ గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజు రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా బిల్లులు ఏమి ఆగవని చెప్పి నేను ధైర్యంగా చేస్తున్నాను. దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతేనేమి, అధికారులు అయితేనేమి నాకు సహకరించి అన్ని విధాల కృషి చేస్తున్నారు. వారి అందరికీ మీ ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే గౌరవ పెద్దలు
నంద్యాల వరదరాజరెడ్డి కూడా ఈ పంచాయతీ మీద ప్రత్యేక దృష్టి పెట్టినందుకు ఆయనకు ఈ పంచాయతీ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు. సెంటు కేవలం 1,20,000 మాత్రమే. రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే. వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం. మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్. వేగంగా అభివృద్ధి చెందుతున్న 7,000 నిర్మాణాలు జరుగుతున్న 220 ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే 30 అడుగుల రోడ్డు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఫ్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 5% డిస్కౌంట్. ఒకే వ్యక్తి 25 సెంట్స్ కొంటే 5% డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్. రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం 5 నిమిషాల దూరం మాత్రమే. త్వరపడండి, పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు. శ్రీ కారంజ నరసింహ కాలనీ. ఫోన్ నంబర్ 8121153383.